దేవుని మనసారా స్తుతించుకునే భాగ్యం. ఇదిగో ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుడు అంటాడు, ఇదిగో నీవు నోటితో కాదు, నీ శరీరముతో కాదు, కానీ హృదయపూర్వకమైన అర్పణ, హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకమైన దేవుని సన్నిధిలో ఆరాధించుకునే సమయం. ఇదిగో ఆయన మాట, మీరు లోకమునకు వెలుగునే ఉన్నారు. చీకటిలో ఉన్న బ్రతుకులను, చీకటిలో నడిచిన నిన్ను నన్ను, చీకటిలో కనపడలేని పరిస్థితుల్లో ఉన్న మన బ్రతుకులను దేవుడు ఆయన రక్తం ఇచ్చి ఈ రాత్రి ఈ సమయంలో వెలుగులో నిలబెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం అంటూ, దేవాది దేవా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎడారి లాంటి నా బ్రతుకునయ్యా, చీకటిలో ఉన్న నా బ్రతుకును అయ్యా, ఇదిగో మార్గము కానుగాని నా పరిస్థితిని దేవా, ఇదిగో చక్క పెట్టిన దేవుడు నీవయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలనయ్యా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుచున్నానయ్యా. మనస్ఫూర్తిగా ఇదిగో కన్నీళ్లతోటి ఇదిగో నా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నీవు తప్ప ఎవరున్నారయ్యా, ఎవరున్నారయ్యా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. నా ఆరాధ్యుడు నీవయ్యా. ఇదిగో నేను తింటున్నానంటే, నేను బ్రతుకుతున్నానంటే, నేను సజీవంగా ఉన్నానంటే నీ కృపే కదయ్యా. నా కృపైన దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. వెలిగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, జీవం కలిగిన మా దేవుడా నీకు వందనాలు, 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 వందనాలు. ఆయన మనసును చూస్తూ, ఆయన హృదయాన్ని చూస్తూ ఆరాధిద్దాం. తండ్రి నీకు వందనాలు, నువ్వు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలయ్యా. ఇదిగో నా ప్రయాణంలో తోడుగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో నా కుటుంబానికి తోడైన దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో మా సంఘానికి తోడైన దేవా నీకు కృతజ్ఞత, స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. అయ్యా ఇదిగో మా బిడ్డలకు తోడైన వాడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు, వందనాలు. అయ్యా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు, మాకు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి నీకు స్తోత్రాలు, మాకు ఇచ్చిన ఇదిగో సంఘము స్థాయి యొక్క అయ్యా దైవ సేవకులను బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఘోర పాపి లాంటి నా జీవితం అయ్యా, అయ్యా వెలిగించిన దేవుడు నీవయ్యా, బ్రతుకునిచ్చిన దేవుడు నీవయ్యా. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రము, 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 స్తోత్రమయ్యా. జీవం కలిగిన దేవుడు నీవయ్యా. ఇదిగో ఆరాధించుటకు యోగ్యుడు నీవు. నీవు ఎంత మంచి దేవుడవయ్యా నీవు. అయ్యా ఇదిగో మంచి దేవుడు నేను ఆరాధించుకునే కృపను బట్టి స్తోత్రము, స్తోత్రమయ్యా. నేను పాపిని తగ్గు, నా మాటల్లో పాపము, నా చూపుల్లో పాపము, అయ్యా ఇదిగో నడవడికలో పాపము, నా ఆలోచనలో పాపమయ్యా. ఇదిగో నేను పాపినని నీ ఎదుట ఒప్పుకొనుచున్నానయ్యా. ఇదిగో నైనా నీ కృపను బట్టి ఇదిగో ఆరాధించడానికి సిద్ధపడుచుండగా నాలో ఉన్న పాపము, నాలో ఉన్న ద్వేషము, నాలో ఉన్న అపవిత్రతను కొట్టివేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, చదువు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. చదువు. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి
యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన దగ్గరకు వచ్చినప్పుడే నా చింతలు, నా బాధలు, నా వేదనలన్నీ తొలగి, ఎక్కడో పడి ఉన్న నా బ్రతుకు, ఎక్కడో ఉన్న నా జీవితము, నరకానికి పాత్రగా ఉన్న నా బ్రతుకును, మోయలేని జీవితం, పాపములో మోయలేని బ్రతుకులో ఉన్న బురదగొడ్డులో ఉన్న నా జీవితాన్ని యేసయ్యా నా చింత యావత్తునంతా తీసివేసిన దేవుడు నీవే. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాలను ఎదుగులను నేను పిలిచిన దేవుడు నీవు, నన్ను పిలుచుకున్న దేవుడు నీవు, నన్ను కాపాడిన దేవుడు నీవు, నన్ను రక్షించిన దేవుడు నీవు. అయ్యా మనుషుల మీద ఆధారపడి ఓడిపోయిన స్థితిలో ఉన్న నా బ్రతుకును నన్ను గెలిపించింది మాత్రం నీవే ప్రభువా, నన్ను నిలబెట్టింది మాత్రం నీవే నాయనా. ఎంత మంచి దేవుడు అయ్యా. కుటుంబంలో సమాధానం లేనప్పుడు, అయ్యా నెమ్మది లేనప్పుడు, అయాదిగో నా చింతను తీసివేసి సమాధానపరిచి ప్రేమను పరిచి అయాదిగోనైనా ప్రేమపూర్వకంగా నడిపించింది నీవు. అనారోగ్యంతో బాధపడుచున్న నా బ్రతుకును అయాదిగోనైనా ఆరోగ్యం ఇచ్చింది నీవు. అయ్యా ఈ లోకమేంటో, ఈ బ్రతుకేంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్న నా బ్రతుకును, నా బ్రతుకు అర్థం ఇచ్చింది నీవు ప్రభువా. ఎంత మంచి దేవుడు అయ్యా. బిడ్డలతో కష్టములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఎలా పెంచాలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యా అదిగో జ్ఞానం ఇచ్చింది నీవు, మాట్లాడే శక్తినిచ్చింది నీవయ్యా. వీటన్నిటికంటే ముఖ్యంగా నా కొరకు ప్రాణం పెట్టావయ్యా. నా కొరకు నిందలు అవమానాలు భరించిన దేవుడు నీవు. ఈ పాపి కొరకు నాయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన దేవుడు నీవు. నా తల్లిదండ్రులు చేయలా, నా భార్య బిడ్డలు చేయలా, ఇదిగో మా సంఘంలో ఎవరూ చేయలేదు నాయన. నా కొరకు ప్రాణం పెట్టినది ఏకైక వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఈ మాట చెప్పగలవా? నీవు లేకుండా నేను చెప్పాలి ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. ఒకసారి ఈ మాట హృదయపూర్వకంగా చెప్తున్నావు. ఈ మాట దేవుడు నువ్వు చెప్తుంటే ఆలకిస్తున్నాడు. నీ మనసులో నుండి వస్తుందా ఈ మాట, నీ నోట్ల నుండి వస్తుందా మాట. ఈ రాత్రి నా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నా దేవుడు నీ హృదయాన్ని ఎరుగుతున్నాడు. ఈ రాత్రి అయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఈ లోకంలో పాపమున్నదయ్యా, నేను చేయించలేకపోతున్నాను, పాపాన్ని చేయించలేకపోతున్నాను, అవమానాలు నిందలను చేయించలేకపోతున్నాను. నన్ను మోసం చేస్తున్నారు ప్రభు. నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మోసపోయావు నీవు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసి
నన్ను నీవు విడువలేదయ్యా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నీవు నేను విడిచిపెట్టాను కాదు. ఆయన ప్రతి క్షణము ప్రతి సెకను మనతోటి నడుస్తున్నాడు, మనతో ప్రయాణం చేస్తున్నాడు. అందుకే మనకంటే ముందుగా ఉండి మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేశాడు. కాబట్టి ఇంత దూరం మన కుటుంబాన్ని, ఇంత దూరం మన సంఘముగా, ఇంత దూరం మన సేవకులుగా మనం ప్రయాణం చేసి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉంటాం. యేసయ్యా, మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే, ఈ స్థితిలో సజీవంగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా నేను ఉన్నాను అంటే అది కేవలం నీ కృపే ప్రభువా. నా మంచితనం అయితే కాదయ్యా, నా గొప్పతనం అయితే కాదయ్యా, అది కేవలం నీ కృప మాత్రమే. నీ కృప మాత్రమే ప్రభువా. నీ కృపను, నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయద్దయ్యా. మరలా నా కొమ్మును పైకెత్తు, మరలా నన్ను అభిషేకించయ్యా. క్రొత్త తైలముతో నడినెత్తు నుండి అరికాలు వరకు నీ ఆత్మతో నన్ను కడుగండి ప్రభువా. నిన్ను ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నాను అయా. ప్రార్థనలో పోరాడాలని ఆశ కలిగి ఉన్నాను. వాక్యములో దానియేలు వలె అయా లోతైన మర్మాల్లోకి నేను వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభు. మరలా నా కొమ్మును పైకెత్తు, మరలా నన్ను అభిషేకించని అడుగుదాం. యేసయ్యా, నా చింత నీ మీద వేస్తున్నాను, నా భారం నీ మీద వేస్తున్నాను, నా బ్రతుకును నీ మీద వేస్తున్నాను. నన్ను నడిపించండి అని అడుగుదాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుల ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఆరాధనలో మీరు తోడైన నడిపించిన దాన్ని బట్టి మనస్ఫూర్తిగా నేను ఆరాధించడం ఉపయోగించాను అయ్యా. మీరున్న విధానం బట్టి స్తోత్రాలు, మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మనసారా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు చేసిన మేలులకై కృతజ్ఞత, వందనాలు, వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యమైన సమయంలో నీవు మాట్లాడే దేవుడు, నా ప్రజలాలు నేను మాట్లాడబోచున్నాను, మీరు ఆలకించడని సెలవిచ్చాను. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను అయా. మార్చుకొని ఇదిగోనైనా ఆత్మీయతలు ఎదిగే మనస్సును మాకు దయచేయండి. నిలబడుతున్న నీ యొక్క దైవ సేవకులను బలపరిచి, అభివృద్ధి పరిచి, పరిశుద్ధపరిచి, నీ బిడ్డ అదిగో హృదయంలో నుండి అయా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఆటంకపరిచి వాటిని మీరు బంధించండి. వినగలిగే చెవులను అయ్యాదిగో ఆలకించే మనస్సును మాకు దయచేయమని ఈ సమయాన్ని, స్థలాన్ని నీ చేతికి అప్పచెబుతున్నాము తండ్రి. ముందు నువ్వు నడిపించమని వేడుకుంటూ నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్ని స్తుతి ఆరాధన నీకు సమర్పించని వేడుకుంటుంది నాము తండ్రి.